మిత్రులారా, ఈ పేపర్ ఎవరిదో మనకు అర్థం కావాలి. ఇది ఒక ప్రశ్నించే గొంతుక శనార్థి తెలంగాణ. ఈడ కూర్చున్నది ఒక జర్నలిస్ట్. ఈ రోజు ఎమ్మెల్సీ పదవిలో కూర్చున్న ఒక బాస్ అని చెప్పుకోవాలి. మరి మన సారు తన పేపర్లో ఏం రాస్తున్నాడంటే, రాష్ట్రంలో గురుకుల అభ్యర్థులు నానా రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాలు చేస్తా ఉంటే ఈయన పేపర్లో పడది. జియో 46 బాధిత విద్యార్థులందరూ ఏకమై కొట్లాడుతూ ఉంటే ఈ పేపర్లో పడది. రాష్ట్రంలో అందరూ కన్నీళ్లు పెట్టి ఆగమవుతున్నారో మొర్రో అనుకొని ఏడుస్తూ ఉంటే ఈ పేపర్లో పడదు. మరి ఈయన పేపర్లో ఏమవుపడుతుందయ్యా అంటే ఈ ఒక్కసారి చూసుకుందారండి. కాకా దిగొస్తుండు, ఎమ్మెల్యేలు లీడర్లతో వరుస భేటీలు, భయమా అహంకారం తగ్గిందా లేక దొంగ నాటకమా, జంపు జలానీలను కాపాడుకునేందుకు ఆరాటం, ఫామ్ హౌస్ వేదికగా ఒక్కొక్కరికి బుజ్జగింపులు, మా కేసీఆరేనా అంటూ టీఆర్ఎస్ లీడర్ షాక్, ఈ సోయి ముందే ఉంటే కనీసం పరువైనా దక్కేది అని ఇది ఒక రాత రాసిండు. ఇంకోటి ఏం రాసిండు అంటే, లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికలు, మళ్ళీ సన్నాసులందరూ ఏకమైనట్టు ఇంకొక రాత. మరి ఆయన గురించి ఆయన గొప్పగా రాసుకున్నాడు. నా విజయంలో కేయుది కీలక పాత్ర. ఎందుకు పాత్ర లేదు? నువ్వు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే పాత్ర ఎందుకు రాదు? కింద రాసిండు రాత. కేయూ టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీ భర్తీకి కృషి, విద్యార్థుల బృందాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తా, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కేయూలో పర్యటించిన ఎమ్మెల్సీ ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, భారీ గజమాలతో మల్లన్నకు సన్మానం. ఏం పకడ్బందీగా రాసుకున్నావా నీ మోకంలో? నా ప్రజల కాట్రే. ఈడొకటి ఉంటది, మేడిగడ్డ కట్టొద్దని చెప్పాం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కేసులు ఎత్తేయాలని కేసీఆర్ కోరడం బాధ్యత తరహిత్యం. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. అబ్బో, జన సమితి అబ్బా పెద్ద పదవే ఇచ్చిళ్ళు. అబ్బో మామూలు కాదు. ప్రశ్నించే గొంతుకకి ఈ గొంతుకకి పెద్ద పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల్ని, తెలంగాణ రాష్ట్ర టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళని ఆగం మభ్యతనంలో పెట్టడానికి పుట్టుకొచ్చిన మహానుభావులయ్య వీళ్ళు. మరి ఈయన పేపర్ల నిన్న అతి ఘోరంగా మహిళలు కొంగు దాచుకొని అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా జాబులు మాకు భర్తీ ఇవ్వండి, మా జాబులు మాకు ఇవ్వండి కొంగు దాచి గత 10 రోజులుగా, గత నెల రోజులుగా గురుకుల టీచర్లు వాళ్ళందరూ వేడుకుంటా అంటే ఈ సన్నాసి ఎక్కడ రాసిండా? ఈ ప్రశ్నించే గొంతుగా తూగేనాగా సగా అని మొత్తుకునే ఈ మోతబార్కి ఎక్కడ రాసిండా? ఈ మోతబార్ ఇక్కడ రాసిండా? ఏమని రాస్తే మళ్ళీ కేసీఆర్ మీదనే పాట పాడే లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. అయితే రాష్ట్రం కంటదని పెడతా ఉంటే, మరి ప్రజలు సుఖ సంతోషాలు లేకుండా నానా కష్టాలు పడతా ఉంటే ఈ తీర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా కోదండరాం కూడా వీళ్ళు స్వల్ప రాజకీయాల కోసం వీరు స్వయంగా ఏర్పరచుకున్న పదవులను చూసుకొని ఈరోజు మళ్ళీ కేసీఆర్ పైన పాటపాడు, రేవంత్ రెడ్డి మంచి చేశాడనే రకరకాల నానా మాటలు మాట్లాడుకుంటూ రాజకీయాలు చేసుడు మనందరం చూస్తూనే ఉన్న మిత్రులారా. మరి ప్రశ్నించే గొంతుగా ఎటువైపు వంగిపోయిందో, ప్రశ్నించే గొంతుగా ఎటువైపు సాగిపోయిందో ఈరోజు మీ అందరికీ అవపడుతూనే ఉంది కదా. మరి రాష్ట్రంలో మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు నెలకొల్పకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా రౌడీల రాజ్యంగా తయారవుతా ఉంది. మరి కాంగ్రెస్ పొంచు చూసుకొని ఈ విధంగా చేసుకున్నారా, లేకుంటే కాంగ్రెస్నే పొగుడుకొని రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఆలోచన వీళ్ళకు మాత్రమే ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అసలు తీర్మానం వలన దేనికోసం రాజకీయాల్లోకి వచ్చాడు? ఇటు విద్యార్థుల కోసం ప్రశ్నిస్తాను, ప్రజల కోసం నేను నిలబడి ప్రశ్నిస్తా అన్నాడు. మరి ఈరోజు అందరు కలిసి ధర్నాలు చేస్తూ ఉంటే ఈ మల్లిగాడు యాడ డ్రింక్ చేసి దాగి పడుకున్నాడు, ఈ మల్లిగాడు యాడ కూల్ డ్రింక్ దాగి పడుకున్నాడో ఈరోజు తెలియని విషయం. మళ్ళీ కేయూ విద్యార్థులను నాకు పునర్జన్మిచ్చిళ్ళు, కేయూ విద్యార్థులు నాకు బతుకునిచ్చిళ్ళు, కేయూ విద్యార్థుల ద్వారా నేను ఊపిరి పీల్చుకున్నా అని ఆనాకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి తీర్మానం వలన విద్యార్థుల పక్షాలను కొట్లాడుకుంటే మాత్రము